ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి, అదే కాక డీలిమిటేషన్ కూడా జరగాలి. కానీ ఇక్కడ 2011లో జనాభా లెక్కల తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పుడు కూడా కోవిడ్ పేరు మీద ఆనాడు జనాభా లెక్కల సేకరణ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2026లో జనాభా లెక్కల సేకరణ చేసి తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నా కనపడతా ఉంది. డీలిమిటేషన్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం ఇప్పుడు సౌత్లో ఏదైతే బీమారు స్టేట్స్ బీహార్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు తమిళనాడుకు 39 సీట్లు ఉన్నాయి. అదే బీహార్కు 40 సీట్లు ఉంటే ఈ 888 స్థానాలు కొత్త పార్లమెంటు 888 స్థానాలతోటి కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి 888 స్థానాలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త. రెండోది 848 చేయొచ్చు అని చెప్పేసి రెండో వార్త. అదే కాకుండా ఇప్పుడు బీహార్కు 40 స్థానాలు ఉంటే 888 అనుకున్నప్పుడు 79 అవుతుంది, అంటే డబల్ అవుతా ఉంది. అదే తమిళనాడు 39 స్థానాలు ఉన్నాయి, కానీ 10 స్థానాలు మాత్రం పెడుతుంది, 49 స్థానాలు మాత్రం అవుతా ఉన్నాయి తప్ప 39 ఏకంగా డబుల్ కావడం లేదు. అదే కాకుండా కేరళ 20 స్థానాలు ఉంటే యాజ్ పర్ 543 స్థానాలతో ఇదే జనాభా మాట్లాడే ముందు మీరు ఇందాక దురుద్దేశం అన్నారు కదా, ఏంటి దురుద్దేశం? దురుద్దేశం అంటే ఇప్పుడు ఇక్కడ బీమార్ స్టేట్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. ఇది ప్రధానంగా నాట్ ఓన్లీ సౌత్. ఇక్కడ దయచేసి ఒక నిమిషం మాట్లాడదాం మీ దగ్గర. సార్ ఈ నెంబర్ ఎవరు చెప్పారు అనేది నేను చెప్తా కార్నెగీ ఫౌండేషన్ ఎండోమెంట్ నేను చెప్తా అవి కాదు. దురుద్దేశం చెప్పండి నాకు. దురుద్దేశం చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు దురుద్దేశం అంటే ఇక్కడ బీమార్ స్టేట్స్ 4 రాష్ట్రాలు మాత్రమే ఇక్కడ సీట్లు డబుల్ అవుతా ఉన్నాయి తప్ప. సో ప్రధానంగా బీజేపీ బలంగా ఉన్న చోట సీట్లు పెంచుకోవడం ద్వారా, తద్వారా బీజేపీకి ఎక్కడైతే బలం లేదో వాటి ప్రాతినిధ్యం పార్లమెంట్ లో తగ్గించడం ద్వారా బలపడాలనుకుంటుంది. అది మీరు చెప్పదలుచుకుంది కదా.